హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. అలాగే ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్లో భాగంగా ఇంటరాగేటివ్ సెంటెన్స్లకి ఏ విధంగా ప్యాసివ్ వాయిస్ రాయాలి అనేది డిస్కస్ చేయబోతాను. అసలు ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే గతంలో నేను టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనే ఒక వీడియో చేస్తున్నాను. నా ఛానల్లో మీరు వీడియోస్ చూసినట్లయితే స్టార్టింగ్లో ఉంటుంది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అని, అందులో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్స్ వేయడం, క్వశ్చన్స్నే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. అవి రెండు రకాలు: ఎస్ఆర్ నో క్వశ్చన్స్, డబుల్-హెచ్ వర్డ్ క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఆన్సర్ సింపుల్గా ఉంటుంది, ఎస్ఆర్ నో. డబుల్-హెచ్ వర్డ్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంటుంది, కొంచెం లెంతీగా ఉంటుంది అన్నమాట. అంటే డబుల్-హెచ్ వర్డ్ క్వశ్చన్స్ ఏంటంటే వేర్, వాట్, వెన్, వై వాటితో క్వశ్చన్ ఇస్తాం, చివరిని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే స్టార్టింగ్ హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్ ఉండి వెంటనే సబ్జెక్ట్ ఉంటుంది, చివరిని క్వశ్చన్ మార్క్. అదే డబుల్-హెచ్ వర్డ్ క్వశ్చన్ అయితే డబుల్-హెచ్ వర్డ్తో స్టార్ట్ అవుద్ది, సేమ్ ఇలాగే ఉంటుంది, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, చివరిని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. డబుల్-హెచ్ వర్డ్తో స్టార్ట్ అయ్యి హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్ ఉండి చివరిని క్వశ్చన్ మార్క్ ఉంటుంది, అది డబుల్-హెచ్ వర్డ్ క్వశ్చన్. హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి చివరిని క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఎస్ఆర్ నో క్వశ్చన్. ఈ విధంగా ఇంటరాగేటివ్ సెంటెన్స్ రెండు రకాలు. అసలు ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి చివరిని క్వశ్చన్ మార్క్ ఉండడం కానీ, డబుల్-హెచ్ వర్డ్తో స్టార్ట్ అయ్యి చివరిని క్వశ్చన్ మార్క్ ఉండడం కానీ జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే. కెన్ యూ డూ దిస్ వర్క్? కెన్ అనేది హెల్పింగ్ వెర్బ్, చివరిని క్వశ్చన్ మార్క్, ఎస్ఆర్ నో క్వశ్చన్. వెన్ విల్ యూ సీ ద మూవీ? ఇక్కడ వెన్ అనేది డబుల్-హెచ్ వర్డ్, చివరిన క్వశ్చన్ మార్క్. ఇది డబుల్-హెచ్ వర్డ్ క్వశ్చన్, ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలో మనము ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి ఏ విధంగా ప్యాసివ్ వాయిస్ రాయడం అనేది నేర్చుకుందాం. ఇప్పుడు ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి ఏ విధంగా ప్యాసివ్ వాయిస్ రాయాలంటే ఫస్ట్ హెల్పింగ్ వెర్బ్ స్టార్ట్ అయ్యి వెంటనే సబ్జెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్ వెర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది, చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంతే కదా? ఎస్ఆర్ నో క్వశ్చన్ అంటే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ అయ్యి చివరి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. హెల్పింగ్ వెర్బ్ తర్వాత వెంటనే సబ్జెక్ట్ ఉంటుంది. అది ఇంటరాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనమాట. దీనిని మనము ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ అంటే మనం నేర్చుకున్నాం స్ట్రక్చర్లన్నీ గతంలో నేర్చుకున్నామండి. ఇక్కడ ఏమీ మార్పు ఉండదు. ఉదాహరణకి యామేజార్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉంటే ఏమవుద్ది? యామేజార్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. అలాగే హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ V3 ఉంటే హ్యావ్ బీన్ ప్లస్ V3, హ్యాజ్ బీన్ ప్లస్ V3. విల్ ప్లస్ V1, సెల్ ప్లస్ V1 ఉంటే విల్ బీ ప్లస్ V3, సెల్ బీ ప్లస్ V3. అవే స్ట్రక్చర్లు అండి. ఓకేనా? ఇక్కడ హ్యావ్ ప్లస్ మెయిన్ వెర్బ్ అంటే ఆ స్ట్రక్చర్లే. ఓకేనా? కాకపోతే హ్యావ్ అంటే హెల్పింగ్ వెర్బ్ తర్వాత వెంటనే సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనము ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఏ హెల్పింగ్ వెర్బ్ ఉంటుందో అదే హెల్పింగ్ వెర్బ్ రాయాలి. ఎందుకంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ని ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు మళ్ళీ ఇంటరాగేటివ్ స్ట్రక్చర్లో రాయాలి. కాబట్టి ఇక్కడ ఏ హెల్పింగ్ వెర్బ్ ఉంటుందో అదే హెల్పింగ్ వెర్బ్ రాయాలి. ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకురావాలి, సబ్జెక్ట్ చేయాలి. చేసిన తర్వాత ఇది ఏ స్ట్రక్చర్లో ఉందో మనం గతంలో నేర్చుకున్నాం స్ట్రక్చర్ ప్యాసివ్ వాయిస్కి, ఆ స్ట్రక్చర్ ప్రకారంగా రాసినాం. ఇక్కడ సపోజ్ ఇది యామేజార్ ప్లస్ ఇంగ్లో ఉందనుకో, ఇక్కడ యామేజార్ ఇక్కడ రాసి బీయింగ్ ప్లస్ V3. అదే హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ V3 ఇక్కడ ఉందనుకో మెయిన్ వెర్బ్, హ్యావ్ బై హ్యాజ్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ బీన్ ప్లస్ V3 వస్తుంది. ఓకేనా? విల్ ప్లస్ V1 ఉందనుకోండి, విల్ ఇక్కడ రాసి విల్ బీ ప్లస్ V3, బీ ప్లస్ V3 ఇక్కడ వస్తుంది. అవే స్ట్రక్చర్లు. కాకపోతే హెల్పింగ్ వెర్బ్ ముందు తీసుకొచ్చి దాని తర్వాతే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ రాస్తున్నాం. అది ఎంత ముందు ఇది ముందుకు వెళ్ళేది, ఇప్పుడు ఇది ఇటువైపు వస్తుంది అనమాట. సేమ్ స్ట్రక్చర్ అండి. ఓకేనా? తర్వాత బై పెట్టి సబ్జెక్ట్ని ఇటువైపు తీసుకొస్తాం. ఇప్పుడు చూద్దామండి. ఉదాహరణకి యామేజార్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ 1 ఇంగ్ ఉండి తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే దీన్ని ఎలా మారుస్తామంటే ఇక్కడ ఏ హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ రాయాలి. యామేజార్ ఇక్కడ రాస్తాం, ఈ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేస్తాం ఇటువైపు. నెక్స్ట్ ఇది ఎలా ఉందంటే స్ట్రక్చర్ యామేజార్ ప్లస్ ఇంగ్, సూత్రం ఏంటంటే యామేజార్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 కదా, అప్పుడు ఇక్కడ బీయింగ్ ప్లస్ V3 రాస్తాం, ఈ మెయిన్ వెర్బ్కి V3. నెక్స్ట్ బై పెడతాం, సబ్జెక్ట్ తీసుకొస్తాం. అయితే ఇక్కడ యామేజార్లో ఈ మూడు కాంబినేషన్లో ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వెర్బ్, ఇది ప్లూరల్ అయితే ఇక్కడ ప్లూరల్ వెర్బ్ వాడతాం. అన్నింటికి ఇదే అవే స్ట్రక్చర్లు. కాకపోతే హెల్పింగ్ వెర్బ్ ముందుకు వచ్చి దాని తర్వాత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అక్కడికి వస్తుంది అనమాట. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేస్తాను కదా, అది వస్తుంది అంతే, జస్ట్ ప్లేస్ మారుతాను అంతే, చివరిలో క్వశ్చన్ మార్క్ వస్తుంది. సేమ్ స్ట్రక్చర్లు అండి. చూద్దాం. ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్? ఆర్ యూ ప్లేయింగ్ క్రికెట్ ఇక్కడ సబ్జెక్టు యూ, క్రికెట్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనకి స్ట్రక్చర్ చూడండి,
యామేజార్ ప్లస్ ఇంగ్లో ఉంది. యామేజార్ ప్లస్ వెర్బ్ వన్కి ఇంగ్ ఉంటే ఏమొస్తుంది? యామేజార్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 చదువుకుని ఉన్నాం కదా ఆల్రెడీ స్ట్రక్చరు. యామేజార్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 అందులో యామేజార్ని ఈ దీంతో ఏదుంటే అది స్టార్ట్ చేయాలి. అయితే ఈ క్రికెట్ ఇటువైపు తీసుకొస్తాం కాబట్టి ఇది సింగులర్ కాబట్టి ఆర్ బదులుగా ఏం రాయాలి? ఈజ్ రాయాలి. యామేజార్ అనేది ఒక కాంబినేషను. ఇక్కడ ఉన్న ఏ హెల్పింగ్ వర్బ్ ఇస్తే హెల్పింగ్ వర్బ్ రాయాలి. కానీ ఈ ఆబ్జెక్ట్ ఇటువైపు వస్తుంది కదా, అది సింగులర్ అయితే సింగులర్ రాయాలి. ఈజ్ క్రికెట్ రాసి ఇక్కడ ఏం చెప్పుకున్నామండి? యామేజార్ ప్లస్ ఇంగ్ కదా, యామేజార్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 అది ఇక్కడ రాసేయాలి. మీకు ఇప్పుడు రిపోర్ట్ ఆల్రెడీ ఇక్కడ ఈజ్ రాస్తాం, ఇక్కడ బీయింగ్ ప్లస్ V3 రాయాలి. ప్లేకి మూడో రూపం ప్లేయిడ్, బై పెట్టి యూనిట్ వైపు తీసేయండి. ఈజ్ క్రికెట్ బీయింగ్ ప్లేయిడ్ బై యూ. ఇక్కడ నువ్వు క్రికెట్ ఆడుతున్నావా, నీ చేతి క్రికెట్ ఆడబడుతున్నదా అని ప్యాసివ్కి మార్చాం. ఇక్కడ చూడండి, కెన్ యూ డూ దిస్ వర్క్. ఇక్కడ యూ సబ్జెక్టు, దిస్ వర్క్ అనేది ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ ఇంటరాగేషన్స్ కాబట్టి కెన్ ఇస్తే కెన్ రాయాలి. కెన్కి సింగులర్ ప్లూరల్ బట్టి మారదు. కెన్ సింగులర్ అయినా కెన్, ప్లూరల్ కెన్. హే హెల్పింగ్ అయితే ఇక్కడ స్ట్రక్చర్ ఏంటండి? కెన్ ప్లస్ V1. కెన్ ప్లస్ V1 ఎలా మారుతుందండి? కెన్ బి ప్లస్ V3. అయితే ఇక్కడ కెన్ బి ప్లస్ V3 రాయము. ఈ దిస్ వర్క్ ఆబ్జెక్ట్ తీసుకురావాలి కదా, స్ట్రక్చరు ఇంటరాగేటివ్ స్ట్రక్చరు హెల్పింగ్ వర్క్ అన్ని రాయాలి కదా. కెన్ దిస్ వర్క్ అని రాసి అప్పుడు కెన్ బి ప్లస్ V3 కదా మనం నేర్చుకున్న స్ట్రక్చరు, అప్పుడు బి ప్లస్ V3 ఇక్కడ రాయాలి. కెన్ దిస్ వర్క్ బీ డన్ బై యూ. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, హ్యావ్ యూ రీడ్ దిస్ న్యూస్ పేపర్. నువ్వు పేపర్ని చదివావా అని. ఓకేనా? ఇప్పుడు హ్యావ్ యూ రీడ్ దిస్ న్యూస్ పేపర్లో యూ అనేది సబ్జెక్టు, దిస్ న్యూస్ పేపర్ అనేది ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ వెర్బ్ ఏ స్ట్రక్చర్లో చూడండి, హ్యావ్ ప్లస్ V3. హ్యావ్ ప్లస్ V3 అంటే హ్యావ్ బీన్ ప్లస్ V3గా మార్చాలి ప్యాసివ్ వాయిస్, అంతే కదా. అయితే ఇక్కడ ఏ హెల్పింగ్ వెర్బ్ ఉంటే హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి హెల్పింగ్ వెర్బ్తో స్టార్ట్ చేయాలి. హ్యావ్ ఉంటే హ్యావ్తో స్టార్ట్ చేయాలి. కానీ హ్యావ్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా హ్యాజ్ అనేది ఒకటి ఉంటుంది. దానికంటే హ్యావ్ హ్యాజ్ రెండు ఉంటాయి. ఇప్పుడు హ్యాజ్ అనేది మనకు ఆల్రెడీ చెప్పుకొని థర్డ్ పర్సన్ సింగులర్స్కి ఉపయోగిస్తాం. హీ, షీ, ఇట్. హీ, షీ, ఇట్లు వస్తే హ్యాజ్ ఉపయోగిస్తాం, మిగతా వాటికి హ్యావ్ ఉపయోగిస్తాం. కాబట్టి ఎక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ దిస్ న్యూస్ పేపర్ ఇటు వస్తుంది కదా. ఈ న్యూస్ పేపర్ అనేది ఏంటి? ఇట్ కాబట్టి ఏమొస్తుంది? హ్యావ్ బదులుగా హ్యాజ్ అని రాయాలి. అక్కడ ఇచ్చిన హెల్పింగ్ వర్బ్ బెదిరిస్తే అది రాసేయాలి. కానీ ఈ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసినప్పుడు ఇది హీ, షీ, ఇట్లకి ఏదైనా సంబంధించింది అయితే హీ కానీ షీ కానీ ఇట్ కానీ అయినట్లయితే అప్పుడు హ్యావ్ ఏమవుద్ది? హ్యాజ్ అవుద్ది అనమాట. హ్యావ్ హ్యాజ్ ఒకటే, ఆ కాంబినేషన్ మాత్రం చూసుకోవాలి, మారుతాయి అన్నమాట సబ్జెక్ట్ బట్టి. హ్యాజ్ దిస్ న్యూస్ పేపర్. ఇప్పుడు హ్యావ్ ప్లస్ V3 ఇస్తే ఎవరాయాలండి? హ్యావ్ బీన్ ప్లస్ V3. ఆల్రెడీ నేర్చుకున్నాం స్ట్రక్చర్ ప్యాసివ్ వాయిస్కి. హ్యావ్ బీన్ ప్లస్ V3 కానీ హ్యాజ్ బీన్ ప్లస్ V3 కానీ. ఆల్రెడీ హ్యాజ్ రాస్తాం, ఇక్కడ ఏం రాయాలప్పుడు? బీన్ రాసి దీనికి V3 ఏమవుద్ది? రెడ్, READ, రీడ్, రెడ్. ఓకేనా? బై యూ. చూడండి, సేమ్ SR2 సెంటెన్స్లో మార్చినట్టే మారుస్తున్నాం, కాకపోతే హెల్పింగ్ వెర్బే ముందుకు వస్తుంది. మిగతాంతా మామూలు చూడండి, హ్యాజ్ బీన్ ప్లస్ V3. కాకపోతే సబ్జెక్టు యువతల వైపు ఉన్నది ఇటువైపు వచ్చిందనమాట. ఓకేనా? హ్యాజ్ దిస్ న్యూస్ పేపర్ బీన్ రీడ్ బై యూ. ఓకేనా? నెక్స్ట్ అండి, విల్ నోబడి హెల్ప్ ద పూర్. విల్ నోబడి హెల్ప్ ద పూర్. నోబడి అనేది సబ్జెక్టు, ద పూర్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు విల్ ప్లస్ V1 వస్తే ఏమవుతుందంటే విల్ బీ ప్లస్ V3. విల్ బీ ప్లస్ V3 రాయాలి. కానీ ముందు ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ ఇస్తే హెల్పింగ్ వర్బ్ ఇక్కడ రాసి, విల్ ఇస్తే విల్ రాయాలి. రాసి ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని ఇటు తీసుకోవాలి. విల్ ద పూర్ రాసిన తర్వాత నోబడి నెగిటివ్, ఇది ఇండెఫినిట్ ప్రొనౌన్. నోబడి ఇస్తే ఏమవుతుందంటే నథింగ్ ఇస్తే ఇక్కడ నాట్ అనేది ఇక్కడ ఇక్కడ రాయాలంటున్నా. విల్ ద పూర్ నాట్. విల్ ప్లస్ V1కి ఏమవుతుందండి? విల్ బీ ప్లస్ V3. ఆల్రెడీ విల్ ఇక్కడ రాస్తాం కదా, అప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బీ ప్లస్ V3 ఏమవుతుందంటే హెల్ప్డ్. విల్ ద పూర్ నాట్ బీ హెల్ప్డ్ బై నోబడీకి ఎలా రాయొచ్చు? ఎనీబడి రాస్తాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నాట్ రాస్తాం కాబట్టి. అయితే ఇక్కడ బై ప్లస్ ఏజెంట్ని రాసిన ఒకటే, రాయిపోయిన ఒకటి. ఎందుకంటే ఇండెఫినిట్ ప్రొనౌన్ కానీ సబ్జెక్ట్ అయినట్లయితే బై ప్లస్ ఏజెంట్ రాయాల్సింది. కానీ నోబడీ వచ్చినట్లయితే ఇక్కడ నాట్ పెట్టాలి, బీ ఫార్మ్ ముందు నాట్ పెట్టాలి. ఓకేనా? విల్ ద పూర్ నాట్ బీ హెల్ప్డ్. గుర్తుపెట్టుకున్నామా? విల్ ప్లస్ V1 ఇస్తే విల్ బీ ప్లస్ V3.
అయితే ఆ విల్ బీ ప్లస్ వి త్రీ వెంటనే రాయకుండా విల్ ముందు రాసి తర్వాత ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ రాసి ఆ తర్వాత బీ ప్లస్ వి త్రీ రాస్తాను అంతే. ఓకేనా? అలాగే హ్యావ్ బీన్ ప్లస్ వి త్రీ రాసినప్పుడు హ్యావ్ ముందు రాసి అప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ తీసుకొచ్చి బీ ప్లస్ వి త్రీ తర్వాత రాస్తాను. సేమ్ అసర్టేషన్ స్ట్రక్చరే ఆ స్ట్రక్చర్సే మనం ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్లో మాత్రం ఉన్న స్ట్రక్చర్లే, కాకపోతే ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి ఒక్క హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చి తర్వాత ఆబ్జెక్ట్ పెట్టి ఆ తర్వాత బీ ప్లస్ వి త్రీని రాస్తాను, బీ ఫార్మ్ ప్లస్ వి త్రీని. షుడ్ ద డాక్టర్ ఎగ్జామిన్ హెర్. ఇక్కడ ద డాక్టర్ అనేది సబ్జెక్టు, హెర్ అనేది ఆబ్జెక్టు. అయితే ఇక్కడ షుడ్ ఇస్తే షుడ్, ఏది ఇస్తుంది రాసిన తర్వాత ఇక్కడ హెర్ ఇట్ వస్తే ఏమవుతుందండి షీ. షుడ్ ప్లస్ V1 అంటే ఏమొస్తుందండి షుడ్ బి ప్లస్ V3, వుడ్ బి ప్లస్ V3, కుడ్ బి ప్లస్ V3. షుడ్ ప్లస్ V1 వస్తే స్ట్రక్చర్ ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు అప్పుడు ఆల్రెడీ షుడ్ బి ప్లస్ V3 షుడ్ ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఏమనుకుంది, ఇక్కడ షుడ్ బి ఎగ్జామిన్కి మూడో రూపం ఎగ్జామిన్డ్ బై ద డాక్టర్. ఓకేనా? నెక్స్ట్ అండి, వుడ్ హీ హ్యావ్ పర్చేజ్డ్ ఏ కార్. వుడ్ హీ హ్యావ్ పర్చేజ్డ్ ఏ కార్. హీ అనేది సబ్జెక్టు, ఏ కార్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ వుడ్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్లో ఉంది. వుడ్ హ్యావ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3 వస్తే ఏమొస్తుందండి వుడ్ హ్యావ్ బీన్ ప్లస్ V3. అయితే ఇక్కడ వుడ్ ఇస్తే వుడ్ రాసి అని ముందు రాసి ఏ కార్ ఇటు తీసుకురండి రాసి స్ట్రక్చర్ ఎట్లా మనకి ఇక్కడ వుడ్ హ్యావ్ బీన్ అంటే హ్యావ్ రాసి బీన్ రాసి దాని మూడో రూపం పర్చేజ్డ్. వుడ్ ఏ కార్ హ్యావ్ బీన్ పర్చేజ్డ్ బై ఈ ఏమవుతుందండి హిమ్ అవుతుంది అనమాట. వుడ్ ఏ కార్ హ్యావ్ బీన్ పర్చేజ్డ్ బై హిమ్. ఓకేనా? నెక్స్ట్ అండి, హ్యావ్ యూ టు పాయింట్ ద బాక్స్. హ్యావ్ యూ టు పెయింట్ ద బాక్స్. ఇక్కడ యూ అనేది సబ్జెక్టు, బాక్స్ అనేది ఆబ్జెక్టు. హ్యావ్ ఇస్తే హ్యావ్ రాసేయాలి, హ్యాజ్ ఇస్తే హ్యాజ్ రాసేయాలి. కానీ హ్యావ్ హ్యాజ్ ఇచ్చినప్పుడు మాత్రం అబ్జర్వ్ చేసుకో, ఇటు నుంచి ఇటువైపు రాస్తున్న ఆబ్జెక్ట్ కానీ హీ షీ ఇట్లయితే హ్యావ్ ఏమవుద్ది హ్యాజ్ అవుద్ది. బాక్స్ అనేది ఇటు కదా కాబట్టి హ్యావ్ ఏమవుద్ది హ్యాజ్ రాయాలి. అదే ఇక్కడ హ్యాడ్ ఉందనుకో, హ్యాడ్ అయితే ఏం మారదు, హ్యాడ్ సింగులర్ అదే ప్లూరల్ అదే. ఒక హ్యావ్ ఇస్తేనే హ్యాజ్ వస్తుందా హ్యావ్ వస్తుందని ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ తీసుకొస్తాను కదా ఇటువైపు, దాన్ని బట్టి మనం చూడాలి. హ్యాజ్ ద బాక్స్. ఇప్పుడు చూడండి, ఇది హ్యావ్ టు ప్లస్ V1, హ్యావ్ టు ప్లస్ V1, హ్యాజ్ టు ప్లస్ V1, హ్యాడ్ టు ప్లస్ V1, యామ్ టు ప్లస్ V1, ఈజ్ టు ప్లస్ V1. ఇవన్నీ కూడా మనము ప్యాసివ్ వాయిస్ మోడల్ ఆక్సిలరీస్కి ఎలా రాయాలో చెప్పాను అందులో ఆ వీడియోలో. అంటే టూ తర్వాత బి వచ్చి V3 వస్తుంది. అంటే హ్యావ్ టు బి ప్లస్ V3, హ్యాజ్ టు బి ప్లస్ V3, ఈజ్ టు బి ప్లస్ V3, ఆర్ టు బి ప్లస్ V3 అని వస్తుందన్నమాట. ఆ వీడియో చూడండి. అంటే ప్యాసివ్ వాయిస్ ఆఫ్ మోడల్ ఆక్సిలరీస్ చెప్పాను, అందులో చెప్పిన స్ట్రక్చర్స్. ఇప్పుడు హ్యాస్ ది బాక్స్ రాసిన తర్వాత టూ ప్లస్ V1 టు బి ప్లస్ పెయింటెడ్ V3, టు బి పెయింటెడ్ బై యూ. సో ఆల్రెడీ మనం నేర్చుకున్న స్ట్రక్చర్స్నే మనం ఇక్కడ అప్లై చేస్తాం. కాకపోతే ఇది ఇంటరాగేటివ్ కాబట్టి ముందు హెల్పింగ్ వర్బ్ రాసి వెంటనే ఈ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ రాస్తాను. అదే గతంలో అసర్టివ్ సెంటెన్స్లో అయితే ఈ ఆబ్జెక్ట్ అనేది చివరికి వచ్చేది ద బాక్స్, ఆ తర్వాత ఈ స్ట్రక్చర్ ఉండేది. జస్ట్ చిన్నది హెల్పింగ్ వర్బ్ ఇటు వెళ్ళిపోతుంది హ్యాజ్ అనేది, మిగతా ఇటు వస్తుంది. ఓకేనా? హ్యావ్ యూ గివెన్ హిమ్ ఏ బుక్. ఇక్కడ యూ సబ్జెక్టు, హిమ్ ఆబ్జెక్టు, ఏ బుక్ కూడా ఆబ్జెక్టు. ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్టు, ఇది డైరెక్ట్ ఆబ్జెక్టు. ఎందుకంటే ఈ రెండింటి మధ్య ఒక బీ ఫామ్ పెట్టినట్టయితే హీ ఈజ్ ఏ బుక్ అంటామా? హీ ఈజ్ ఏ బుక్ అంటే మీనింగ్ ఉందా? ఇలా రెండింటి మధ్య అవి రెండు ఆబ్జెక్టులా ఉండి అవి రెండు ఆబ్జెక్టులా వేరే ఆబ్జెక్టులో తెలియాలంటే మధ్యలో బీ ఫామ్ పెడితే మీనింగ్ వస్తే అవి వేరు వేరు ఆబ్జెక్టులు కాదు, ఒకటే ఆబ్జెక్టు. మీనింగ్ రాలేదు ఇక్కడ. ఈజ్ ఏ బుక్ అంటే మీనింగ్ లేదు కాబట్టి అవి రెండు వేరు వేరు ఆబ్జెక్టులు. రెండు ఆన్సర్లు రాయొచ్చు. హీతో రాద్దాం. హీ ఇటు తీసుకొస్తే అది యాక్చువల్గా హ్యావ్ వస్తే హ్యావ్ రాయాలి అక్కడ. కానీ ఇక్కడ ఏముందండి హిమ్ ఇటు వస్తే ఏమవుద్ది హీ సీ ఇట్లు వస్తే హ్యావ్ ఏమవుద్ది హ్యాజ్. యాజ్ హీ హ్యావ్ ప్లస్ V3 తర్వాత ఏమొస్తుందండి బీన్ ప్లస్ V3 గివెన్. హ్యాజ్ బీన్ ప్లస్ V3 రాసి ఏ బుక్ బై యూ. ఓకేనా? అలాగే మనము ఏ బుక్ను కూడా ముందు పెట్టి రాయొచ్చు. ఓకేనా? ఎంతమంది మనం డబుల్ ఆబ్జెక్ట్ గురించి చెప్పాం కదా, అవి కూడా ఇక్కడ అప్లై చేయాలి. ఓకేనా? యాజ్ హీ బీన్ గివెన్ ఏ బుక్ బై యూ. అయితే ఇప్పుడు మనం అన్నీ కూడా ఎస్ఆర్ఎన్ఓ క్వశ్చన్స్లో
వీళ్ళు, షెల్, అమెజార్, వజ్వర్ వీటితో స్టార్ట్ అయ్యి చివరిని క్వశ్చన్ మార్క్ ఉండమని మార్చాం. కానీ ఎస్ఆర్నో క్వశ్చన్స్ డూ, డస్, డిడ్లతో స్టార్ట్ అయ్యి చివరిని ఫుల్ స్టాప్ ఉంటాయి కదా, వాటిని ఎలా మార్చాలంటే చూద్దాం. డూ, డస్తో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే, డూ డజలతో స్టార్ట్ అయ్యి చివరిన క్వశ్చన్ మార్క్ ఉంటే అప్పుడు ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే వచ్చారంటే డూ డజల బదులుగా అమెజార్ తీసుకోవాలి. అప్పుడు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ వెర్బ్కి V3 రాయాలి, మెయిన్ వెర్బ్కి. నెక్స్ట్ బై రాయాలి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయాలి. డూ డజలు కానీ ఇచ్చి చివరిన క్వశ్చన్ మార్క్ ఉండి ఎస్ఆర్నో క్వశ్చన్ ఇస్తే దాన్ని ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే అమెజార్తో స్టార్ట్ చేసి ఈ ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకురావాలి. ఈ ఆబ్జెక్ట్ సింగులర్ అయితే ఇందులో సింగులర్ తీసుకోవాలి, ఈజ్. అదే ప్లూరల్ అయితే ఆర్ తీసుకోవాలి. ఇక్కడ ఐ వస్తే యామ్ తీసుకోవాలి. వెంటనే V3 రాసేయాలి. వెంటనే V3, అమెజార్ ప్లస్ V3. ఆల్రెడీ నెగిటివ్ సెంటెన్స్కి ఏ విధంగా ప్యాసివ్ వాయిస్ రాయాలి చెప్పాం కదా, సేమ్ అండి. కాకపోతే డూ డస్లు ముందు ఉన్నాయి, ఓకేనా. అలాగే ఇక్కడ అమెజార్లు ముందు వస్తాయి, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది అంతే. ఎందుకంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ కాబట్టి. అదే డిడ్ ఇస్తే ఏం తీసుకోవాలి, వజ్ కానీ వర్ కానీ తీసుకోవాలి. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ సింగులర్ అయితే వజ్, ప్లూరల్ అయితే వర్. వెంటనే దీనికి V3 రాయాలి, బై తీసుకోవాలి. అప్పుడు ఈ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయాలి. ఇప్పుడు డిడ్ ఇస్తే వజ్ కానీ వర్ కానీ తీసుకోవాలి, V3 రాయాలి, ఓకేనా. చూద్దాం. డస్ షీ రైట్ ద ఎగ్జామ్, ఆమె ఎగ్జామ్ రాసిందా, ఓకేనా. ఇప్పుడు సి సబ్జెక్టు, ఎగ్జామ్ ఆబ్జెక్ట్. డజ్ ఇస్తే డూ ఇచ్చిన, డజ్ ఇచ్చిన ఏం తీసుకోవాలి, యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ ఇటు వస్తుంది కదా, ఇది సింగులర్ అయితేనే ఈజ్ తీసుకోవాలి, అంతే కదా. ఇందులో ఈజ్ తీసుకోవాలి. ఎగ్జామ్ సింగులర్ కాబట్టి ఈజ్. వెంటనే ఇంటరాగేటివ్ కాబట్టి వెంటనే దీని తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ తీసుకురండి. ద ఎగ్జామ్ ఈజ్ ద ఎగ్జామ్. వెంటనే దీనికి మూడో రూపం రాసేయండి, రిటర్న్ బై. షీ ఏమవుతుంది, హెర్. ఎగ్జామ్ ఆమె చేత రాయబడిందా అని. ఈజ్ ద ఎగ్జామ్ రిటర్న్ బై హెర్, ఓకేనా. డిడ్ దే హెల్ప్ యూ ఉందండి. డిడ్ ఇచ్చారంటే వెంటనే ఏమొస్తుంది, ఇక్కడ వజ్ కానీ వర్ కానీ రాయాలి. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, దే. ఆబ్జెక్ట్ ఏంటి, యూ. ఆబ్జెక్ట్ ఇటు వస్తుంది. యూ వచ్చినప్పుడు వజ్ వర్లు ఏం రాయాలి, యూకి ఇప్పుడు కూడా ప్లూరల్లో తీసుకోవాలి, వర్. అప్పుడు ఇటువైపు తీసుకురండి, వర్ యూ రాసి ఇక్కడ హెల్ప్ మెయిన్ వెర్బ్ కదా, దీనికి మూడో రూపం ఏంటంటే హెల్ప్డ్. వర్ యూ హెల్ప్డ్ బై రాసి దే ఎటు వస్తే ఏమవుతుందండి, దెమ్, క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ డోంట్ యూ లైక్ మ్యూజిక్. ఇక్కడ యూ సబ్జెక్టు, మ్యూజిక్ ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ డూ వచ్చింది, డోంట్ ఉన్న, డూ ఉన్న, అమెజార్ తీసుకోవాలి. అయితే ఇక్కడ మ్యూజిక్ ఇటు వస్తుంది కాబట్టి సింగులర్ కాబట్టి ఈజ్. మ్యూజిక్ తీసుకోండి, ఈజ్ మ్యూజిక్. ఇక్కడ నాట్ ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ మ్యూజిక్ తర్వాత నాట్ రాసి ఈజ్ మ్యూజిక్ నాట్. దీనికి మూడో రూపం లైక్డ్ బై యూ. అంతేగాని ఈజ్ తర్వాత నాట్ రాయకూడదు. ఈజ్ రాసి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేసిన తర్వాత అప్పుడు నాట్ పెట్టి దీనికి మూడో రూపం రాసి బై యూ అని రాయాలి, ఓకేనా. ఈజ్ మ్యూజిక్ నాట్ లైక్డ్ బై యూ. నెక్స్ట్ డూ యూ సీ ద ఫిల్మ్. డూ, యూ అనే సబ్జెక్టు, ఫిల్మ్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయాలి. అయితే డూ ఇస్తే ఏమొస్తుంది, అమెజార్ రాయాలి. కానీ ఫిల్మ్ సింగులర్ కదా, ఈజ్ వస్తుంది. వెంటనే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయండి, ఈజ్ ద ఫిల్మ్. నెక్స్ట్ వెంటనే దీని మూడో రూపము సీకి సీన్, సి సా సీన్. బై పెట్టి యూ ఏమవుతుందండి, యూగానే మారుతుంది. ఈజ్ ద ఫిల్మ్ సీన్ బై యూ. ఫ్రెండ్స్, ఇది ఎస్ఆర్నో క్వశ్చన్స్కి ప్యాసివ్ వాయిస్ ఏ విధంగా రాయడం అనేది మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. లేదండి, సింపుల్ లాజిక్ ఏంటంటే చూడండి ఒకసారి. ఎస్ఆర్టీ సెంటెన్స్ ఇలాగ ఉంటుంది. సబ్జెక్టు చివరిన ఆబ్జెక్టు ఫుల్ స్టాప్ ఉంటుంది. సబ్జెక్టు హ్యావ్ బై యాజ్ ప్లస్ V3లో ఉంది. ఎస్ఆర్టీ సెంటెన్స్. దీన్ని ఎలా మారుస్తామండి, ఆబ్జెక్ట్ని తీసుకొచ్చామా. మళ్ళీ ఇక్కడ హ్యావ్ బై యాజ్ ప్లస్ V3 స్ట్రక్చర్ ఉంటే హ్యావ్ బై యాజ్ కానీ ఏదో ఒకటి వచ్చి బీని ప్లస్ V3 వస్తుంది, ఓకేనా. తర్వాత బై పెడతాం, సబ్జెక్ట్ని తీసుకొస్తాం. అలాగే ఇదే సెంటెన్స్ని ఇక్కడ ఇంటరాగేటివ్ చూడండి. ఇదే సెంటెన్స్ ఇంటరాగేట్ అయింది, ఇది ముందుకెళ్ళి ఈ రెండును ముందుకెళ్ళి చూడండి. హ్యావ్ బై యాజ్ ప్లస్ సబ్జెక్ట్ ఇటు వచ్చింది, సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. జస్ట్ అన్నమాట ఈ హెల్పింగ్ వర్బ్ ముందుకెళ్ళింది, సబ్జెక్ట్ ఇటు వచ్చింది అంతే. చూసారా, ఇది ఇంటరాగేటివ్. దీన్ని ఎలా మార్చాం, సేమ్ దీనిలాగా మారుస్తాను. సేమ్ ఆబ్జెక్ట్ ఇటే వచ్చింది, కాకపోతే ఇది ఇంటరాగేటివ్ కాబట్టి ఈ స్ట్రక్చర్లోనే హ్యావ్ బై యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V3 స్ట్రక్చరే. కాకపోతే ఈ హ్యావ్ బై యాజ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోయింది, ముందుకు వెళ్ళిపోయింది. చూసారా, ముందుకు వచ్చేసింది. ఈ ఆబ్జెక్ట్ దీని తర్వాత వెంటనే వచ్చింది. ఎందుకు, ఇంటరాగేటివ్ కాబట్టి.
హ్యావ్ బై హ్యాజ్ ముందుకెళ్ళి ఆబ్జెక్ట్ వస్తుంది. సేమ్ మిగతా స్ట్రక్చర్ అంతా సేమ్ డిటో, అన్ని స్ట్రక్చర్లు అంతే సేమ్ ఎస్ఆర్టీ రాసినట్టు రాస్తున్నాం. కాకపోతే ఇంట్రాగేటివ్ కాబట్టి చివరిని క్వశ్చన్ మార్క్ వస్తుంది. హెల్పింగ్ వర్బ్ ముందుకు వచ్చి తర్వాత వెంటనే ఆ ఆబ్జెక్ట్ని ఇటువైపు తీసుకొస్తాం కదా, అది రాయాలి. ఆ తర్వాత స్ట్రక్చర్లో ఉన్నటువంటి బిఫోర్ వర్బ్ V3 రాయాలి, బై రాయాలి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేయాలి. మిగతా అంతా సేమ్ టు సేమ్, చిన్న మార్పు ఆబ్జెక్ట్ ఈ హెల్పింగ్ వర్బ్ ముందుకెళ్ళి ఆబ్జెక్ట్ తర్వాత వస్తుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.